హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ హరి. వెల్కమ్ టు మై ఛానల్. పశ్చిమ బెంగాల్ సీఎం అయినటువంటి మమతా బెనర్జీ గారు ఈసారి ఓడిపోవడం జరిగింది. 3 సార్లు సీఎంగా అయినటువంటి మమతా బెనర్జీ గారు ఎలా ఓడిపోయారు? ప్రజలు ఆమెని ఎందుకు తిరస్కరించారు? 34 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీని ఓడించినటువంటి మమతా బెనర్జీ గారు 3 సార్లు సీఎంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రజలు తనని పూర్తిగా తిరస్కరించారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. దానికి కారణం ఏమంటారు? మీకు తెలుసుకోవాలందా? లెట్స్ గెట్ ఇన్ టు ద మై ఛానల్. యాక్చువల్గా మమతా బెనర్జీ గారిని పశ్చిమ బెంగాల్లో అంతా దీదీ అని పిలుస్తారు. దీదీ అంటే అక్క అని. 2011లో కమ్యూనిస్ట్ పార్టీని అధిగమించి కమ్యూనిస్ట్ పార్టీ 34 సంవత్సరాలుగా పార్టీలో ఉండింది. అటువంటి పార్టీని పూర్తిగా తనకంటూ ఎటువంటి డిపాజిట్లు లేకుండా 2011లో పశ్చిమ బెంగాల్లో సీఎంగా అయింది మమతా బెనర్జీ గారు. అప్పటి నుంచి మమతా బెనర్జీ గారు 2026 ఇప్పటిదాకా 3 సార్లు సీఎం అయ్యారు. అటువంటి మమతా బెనర్జీ గారు ఈసారి ప్రజలు పూర్తిగా ఆమెను తిరస్కరించారు. దానికి గల కారణాలు చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. మొట్టమొదటిది, హిందువులు అక్కడ ఉన్న వాళ్ళని చాలామందిని ఎంత హింసించినా కానీ మమతా బెనర్జీ గారు వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. ఇది మొదటి రీజన్ అని అక్కడ చెప్పుకుంటూ ఉన్నారు. మరి రెండో రీజన్ ఏమంటే, అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎంతోమందిని పశ్చిమ బెంగాల్లో ఓటు హక్కు కల్పించడం, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ చేయడం వల్ల ఆ ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా హిందువుల్ని పశ్చిమ బెంగాల్లో నానా విధాలుగా ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తుంది. అప్పుడు కూడా మమతా బెనర్జీ గారు ఎటువంటికి స్పందించడం లేదు. అలా కాకుండా మమతా బెనర్జీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని బెదిరించడం, ఇది మాది, ఇది మాకే సంబంధం అంటూ వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టినారని అక్కడ ఉన్న ప్రజలు చాలా వ్యతిరేకత కూడా అక్కడ వచ్చింది. మరి మూడో రీజన్, 2024 ఆగస్టు 9వ తేదీన అక్కడ ఉన్నటువంటి ఒక హాస్పిటల్ ఆర్జీఆర్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నైట్ డ్యూటీలో వర్క్ చేస్తున్నటువంటి ఒక లేడీ డాక్టర్ని అతి కిరాతకంగా రేప్ చేసి చంపేశారు. అలా చేసినప్పుడు దేశమంతా కూడా ఏకమై తనకి సపోర్ట్ చేస్తూ ఉంటే మమతా బెనర్జీ గారు వచ్చి ఒక్క చిన్న మాట కూడా ఇలా జరిగింది, ఇది తప్పు, ఇలా చేయకూడదు అంటూ ఎటువంటి స్టేట్మెంటు పాస్ చేయలేదు. దీన్ని మనసులో పెట్టుకున్న ప్రజలంతా ఆమెని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. దానివల్ల తను ఓడిపోయిందని మూడో కారణం చెబుతూ ఉన్నారు. దీనికి మరో కారణం ఏమనగా, ఆమె చాలా సోషల్ మీడియాలో ప్రవర్తించిన విధానం, ఆమె హిందువుల పట్ల చూపించినటువంటి ఒక రకమైనటువంటి ద్వేషం ప్రజల్ని చాలా బాధ పెట్టిందని వాళ్ళు చెప్పుకొచ్చారు. దానివల్ల మాత్రమే మమతా బెనర్జీ గారు ఇలా ఓడిపోవడానికి కొన్ని రీజన్స్. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా అక్కడ అమిత్ షాని చాలా రకాలుగా వాళ్ళు నానా మాటలు అన్నారు. దాన్ని అమిత్ షా చాలా సీరియస్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి లీడర్స్ని, వాళ్ళందరినీ వ్యతిరేకతని చాలా గట్టిగా ప్రస్తావించడం వల్ల ఈసారి మమతా బెనర్జీకి ఓటమి తప్పలేదు. ఇది సోషల్ మీడియాలో జరిగినటువంటి కారణాల వల్ల తెలుసుకున్న కొన్ని నిజాలు. మరి మీకు తెలిసిన విజయాలు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.